ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ ఛానల్ వారు మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తారండి. నిజంగా వీడియోలు చూస్తే నమ్మాలా వద్దా అసలు ఏం అర్థం కాదనమాట. అలాంటి వీడియోలు అయితే తీసుకొస్తున్నారు. నిజంగా ఒక వీడియో అయితే కనుక సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వీడియో అనేది రాధాకృష్ణ గారికి మరి ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఆ వీడియో ఏంటో నేను మీకు పెడతాను ఖచ్చితంగా. ఒక మహిళకి బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చిందంట. ఒక మహిళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆవిడ మ్యాక్సిమం అందరినీ మర్చిపోయింది. భర్తను మర్చిపోయింది, పిల్లలను మర్చిపోయింది, తల్లిదండ్రులు మర్చిపోయింది, అత్తగారు మామగారులు మర్చిపోయింది, ఏంటి కుటుంబ సభ్యులు మర్చిపోయింది, బంధువులు మర్చిపోయింది, అందరినీ మర్చిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మహిళకి అందరినీ మర్చిపోయింది. మర్చిపోయిన తర్వాత బెడ్ మీద గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే ఒక పౌచ్ చూసి అంటే సెల్ ఫోన్ మొబైల్ కవర్ వెనకాల దాన్ని చూసి ఆమె గుర్తున్న మనిషి అంటే ఈ లోకంలో గుర్తున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే కనుక అది ఒకే ఒకరు వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు. ఆయన ఒకరే గుర్తున్నారంట. టక్కని చెప్తుందంట చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రం. ఏంటి నిజంగా అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఏంటి కట్టుకున్న భర్తను మర్చిపోయింది, కన్న బిడ్డలను మర్చిపోయిందంట, ఏంటి అందరినీ మర్చిపోయిందంట. కానీ కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రులు అందరూ మర్చిపోయింది, చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మర్చిపోలేదంట. నిజంగా అంత అభిమానం అంట ఆవిడ అని వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఆ వీడియో పెట్టినా చూస్తారా? ఓకే, చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, ఈవిడ ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ మేము తీసుకొచ్చాం కావాలని చెప్పి. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బెడ్ మీద ఉండి ఆయన ఒక్కరి ఫోటో మాత్రమే గుర్తుపట్టారు, ఇంకెవరిని గుర్తుపట్టలేదు. ఆయన ఫోటో ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో, హస్బెండ్ కూడా ఎవరిని గుర్తుపట్టలేదు. ఆయన చూపించగానే ఏడ్చేశారు. ఎందుకండి అంత అభిమానం సార్ దగ్గర నుండి? తను మాట్లాడలేదమ్మా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాక మాట పోయింది. అసలు ఆయన పేరు తలుచుకుంటేనే తనకు అసలు ఎంత ఎమోషనల్ అవుతుంది అనమాట. సీఎం సార్ ఒక్కసారి ఆమెను మీకు కలిపించాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం సార్, వెంకటేశ్వర స్వామిని. ఒక్కసారి ఈ పాపని ఒక్కసారి దయించి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ పాపను ఒక్కసారి తన కోరిక చిరకాలకి చివరి కోరిక తందది తనని చూడాలి.